హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. పుంగనూరులో రెండో సంత అంటే ఒక సంత ఆడ జరుగుతుంది. ఈడ ఇంకో తాన కొంచెం లోపలికి వస్తే ఇంకో తాన మంచిగా జరుగుతుంది. ఇక్కడ అన్ని హై క్వాలిటీ హై పాలిచ్చే ఆవులు, మంచి బ్రీడ్ ఆవులు, బ్రీడ్ దూడలు ఉంటాయి. ఇక్కడ చూస్తాను కదా ఇట్లుంటాయి. మినిమం 16 లీటర్లు 15 లీటర్లు ఉంటాయి. ఇక్కడ పూటకు కూడా ఒక రోజు మీద పూట మీద అట్లుంటాయి. 30 లీటర్లు ఇచ్చేవి ఆవుల దూడలు. హెచ్ఎఫ్ జెర్సీ పాల దూడలు దండిగా ఉన్నాయి అన్నమాట. చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ కొనేసి పెట్టినారు. ఇక్కడ యాక్చువల్గా ఇది ఇట్లా మంచి మంచి ఆవులు, మంచి మంచి దూడలు ఉన్నాయి. ఇటు చూడండి, ఇది ఎర్రది రెడ్ అండ్ బల్లి ఉంది. ఇది ఫుల్ ప్యూర్ రెడ్. వ్యాపారం అయిపోతుంది. నెక్స్ట్ మాట్లాడదాం. ఎంతకైందా? ఎంతకైంది? ఈడగా ఉంది, అడగా ఉంది. ఎంతకో అయిపోయింది వ్యాపారం. ఇక్కడ నాటు దూడలకి ఇక్కడ హెచ్ఎఫ్ ఉంది. అన్నా ఏం చెప్పినా? 85,000. ఎన్నో అవుతానా? 2 అవుతా. పాలు ఎన్ని లీటర్లు ఇస్తుందా? 10 లీటర్లు 20 లీటర్లు. ఎన్నో 2 అవుతా? ఇప్పుడు చూటావా? కట్టిందా ఇప్పుడు పంట? దగ్గరలో 5-6 దినాలు. హెచ్ఎఫ్ కదా ఆవు? క్రాస్ ఇది ఎంతకైనా అడగల. ఎంతతో అయినా అది? అడదాం. ఎంతతో అయింది తాత? 85,000. 55,000. ఏది ఆవు? ఇది జెర్సీనా? బాగుంది ఆవు. 55,000 అండి ఫ్రెండ్స్. కొనేస్తున్నాడు తాత. ఎన్ని లీటర్లు ఇస్తుందంట పాలు? ఇది అంత అదృష్టం. మేతను బట్టి ఎన్నో అయితే ఇప్పుడు? ఇది 3 ఆరుబట్టి కడపలు తెచ్చింది కాబట్టి 3 ఉంటుంది, 2 ఉంటుంది. కొన్ని ఇంట్లోకి కదా? ఇంట్లోకా అంటే రైతులు లేదు ఏమి ఇంకా దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఆవులు కొరతే లేదు. అన్నా ఏం చెప్పినారన్నా? అవి ఏం చెప్పినారు? 30,000. జెర్సీ అవా? ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 7 లీటర్లు. యూట్యూబ్ తీయాలా? ఎక్కడ ఆవా? ఏం చెప్పినారు? 42,000 చెప్తున్నారు. 42 లేదు. ఇదా ఏమది? ఆవా దూడది? తరుపు అంటే ఆవు. వయసు ఎంత ఉంటుంది దాన్ని? వయసు 6 నెలలు ఉంటుంది. బ్రీడ్ ఏది అది? మంచి బ్రీడ్. అడిగినారా? ఎంత అడిగినారు? 30 దాకా అడుగుతున్నారు. ఓకే.
ఏం చెప్పినారు? ఏం చెప్పినారు? ఏం చెప్పినారు? 50,000 ఆవు దూడ. ఎన్ని లీటర్స్ అన్న పాలు? 5. బ్రీడ్ ఎన్నో అవుతున్నా? పాలు తెచ్చా నేను తెస్తాను సూట్లో తెచ్చి అడగనా సంతలో నమ్మకాలు కాదు ఏమైనా దోస్తే నమ్మకానికి గుర్తడిగేది నెలలో పడుకుదాం. ఏం చెప్పినారన్నా? 60,000 బ్రీడ్ హోలిస్టింగా ఇది? ఎన్ని లీటర్లు ఇస్తుందా పాలు? 10 లీటర్లు పూటగా. ఎన్నో అవుతానా? 4 అవుతా. ఓకే. ఇక్కడ వచ్చిండే వాళ్ళంతా ఇప్పుడు మనం వీడియో తీసే వాళ్ళంతా రైతులు ఫ్రెండ్స్.